హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ హ్యాక్స్ అనమాట. టుడే వీ టెల్ అబౌట్ ఏఐ అనమాట. అసలు మనకి ఏఐ అంటే ఏంటి, అసలు మనకి ఏఐ అసలు ఎలాగుంటుంది, మనకి దానివల్ల ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే మనకి దానివల్ల ఫ్యూచర్లో ఏమన్నా అడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటాయి, అసలు మనకి ఏఐ అంటే ఏంటి, మనకు అసలు ఏఐ వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు మనకి అది ఎలా వర్క్ చేస్తుందో మనం ఈరోజు వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. వచ్చేసి టుడే వీ టెల్ అబౌట్ ఏఐ అనమాట. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి గైస్. ఇంకా వీటిలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అప్పుడే మీకు మన నోటిఫికేషన్స్ రిసీవ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. హాయ్ గైస్, మా ప్రపంచంలో ఎన్నో సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్లని, మిక్సీలని, గ్రైండర్స్ అని, మైక్రో ఓవెన్స్ అని, ఇలా మనకి వచ్చేసి చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి సౌకర్యాల వల్ల మనిషి వచ్చేసి బద్దకస్తుడైపోతున్నాడు అనమాట. మళ్ళీ మనకి సౌకర్యాలు చాలాగా ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్ టెక్నాలజీ అయితే వచ్చింది. మనకి టెక్నాలజీ రావడం వల్ల మనిషి ఇంకా మొత్తం మనుషులు చేసే పనులన్నీ రోబోట్లో చేసి మనుషులు చాలా బద్దకస్తులు అయిపోతున్నారు అనమాట. ఆ ఏఐ ఏంటో మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాం గైస్. హాయ్ గైస్, ముందు మీకు అసలు ఏఐ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో చూద్దాం అనమాట. హాయ్ గైస్, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు వచ్చేసి ఏంటో కాదనమాట. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం అయితే ఉందనుకోండి, మీరు ఆ ప్రాబ్లమ్ని రీసాల్వింగ్ చేయాలనుకుంటారు కదా. మళ్ళీ మీకు ఫ్యూచర్లో వచ్చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా రీసాల్వింగ్ చేయాలన్నదే ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ అంటే మనం వచ్చేసి మన సొంతంగా ప్రాబ్లమ్ని ఒక థింకింగ్తో, ఒక టెక్నాలజీతో ఎలా రీసాల్వింగ్ చేయాలన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. హాయ్ గైస్, మీకు ఇంకా ఎగ్జాంపుల్గా ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన స్కూల్లో వచ్చేసి మ్యాథ్స్ టీచర్ అయితే మనకి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తారు కదా. ఆ మ్యాథ్స్ టీచర్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సెకండ్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ వచ్చేసి మనకి చేయరనమాట. ఎందుకంటే వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాబ్లంలో వాడిన ఫార్ములాస్, ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి మనమే మైండ్లో వాటిని ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ ఎలాగైనా సాల్వ్ చేసుకెళ్ళిపోవాలి ఈ విధంగా. హాయ్ గైస్, నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విధంగా మనకు వచ్చేసి ఏఐ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఏ ప్రాబ్లం అన్నా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే అది వచ్చేసి మనకి ఏఐ బ్రెయిన్లో వచ్చేసి థింకింగ్ చేసి మనకు వచ్చేసి ఆల్ వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకే ఏఐ వచ్చేసి టాప్ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి వాట్సాప్లో కానీ, స్నాప్చాట్లో కానీ మొత్తం అన్ని చోట్ల ఏఐ ఉంది. హాయ్ గైస్, మనకు వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసి మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏజీఐ, ఏఎస్ఐ, వీకే అని. మనకు ఫస్ట్ ఏజీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనకి ఏఎస్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి వీకే అనమాట. ఫస్ట్ మనకు వచ్చేసి వీకే అంటే ఏంటి, అసలు వచ్చేసి మనకి అది ఎలాగుంటుందో వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ వీకే గురించి చూద్దాం. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. హాయ్ గైస్, మీకు ఇంకా అర్థమయ్యేలా వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు వచ్చేసి అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, ఇలాగ మనకి సిరి ఇవన్నీ అయితే ఉంటాయి కదా. ఇంకొచ్చేసి మీకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, ఇంకా స్పాటిఫై మ్యూజిక్, ఇవన్నీ వచ్చేసి మనకి వీకేలో అనమాట. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో వచ్చేసి ఏఐ కూడా వచ్చిందనమాట. స్నాప్చాట్లో వీటిలో కూడా ఏఐ అయితే వచ్చిందనమాట. మీరు ఏఐతోకి వెళ్ళి మీటా ఏఐలోకి వెళ్ళి మీరు ఏమైనా చాట్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్లో ఏ అయితే వచ్చేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి మీకు వీకే అంటే ఇదనమాట. వచ్చేసి మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అన్ని జనరేట్ చేసేది వీకే అయితే అంటారనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు వచ్చేసి యూట్యూబ్ ఉంటుంది కదా, మీరు యూట్యూబ్లో చాలా రకాల వీడియోలు అయితే చూస్తారు కదా. టెక్నాలజీ వీడియోస్ అని, ఎడ్యుకేషన్ వీడియోస్, మెడికల్ పర్పస్ వీడియోస్, ఇంకా మనకి చాలా రకాల వీడియోలు అయితే ఉంటాయి కదా. మీరు రోజు అలాంటి వీడియోస్ చూస్తున్నారు. మీ బిహేవియర్ ఎలా ఉందో వచ్చేసి మనకి ఈ వీకే అయితే అబ్జర్వ్ చేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోలు చూస్తున్నారో అలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి మీకు జనరేట్ చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు సపోజ్ నా వీడియో చూస్తున్నారు అనుకోండి, నాది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో అనమాట. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి సంబంధించిన ఇంకో ఆపోజిట్ వీడియో అయితే జనరేట్ చేస్తుంది అనమాట.
మీకు ఇంకో విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకవేళ మీకు కుకింగ్ అంటే ఫేవరెట్ అనుకోండి, మీరు ఎంతసేపు గూగుల్లోకి యూట్యూబ్లోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్ మీరు వచ్చి చూస్తున్నారు అనుకోండి, దాన్ని కూడా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ చూస్తున్నారో దానికి ఆపోజిట్గా ఉండే వచ్చేసి అలాంటి టైప్ ఆఫ్ కుకింగ్ వీడియోస్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు జనరేట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకు వచ్చేసి వీకే అయితే వర్క్ అవుతుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఇంకా అర్థమయ్యేలాగా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మీరు రోజు ఎక్కువగా ఏ ప్లేస్కి అయితే వెళ్తారో, మీకు రోజు మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో, ఎక్కువగా మీకు ఏమంటే ఇష్టం వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మీకు వీకే అయితే అబ్జర్వ్ చేసి మీకు రోజు అలాంటి ప్లేసెస్ని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మనకి వీకే వచ్చేసి మీరు రోజు ఎక్కడ వెళ్తున్నారో, మీకు ఏ ప్లేసెస్ అంటే ఇష్టమో వచ్చేసి మీకు గూగుల్ మ్యాప్స్లో వచ్చేసి ఫైండ్ చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే వచ్చేసి మీకు జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి వీకే అయితే యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మన ఫోన్ సాఫ్ట్వేర్ ఇంకా మనకు వచ్చేసి ఫోన్ లాక్ కానీ ఆండ్రాయిడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ వచ్చేసి వీకే అనమాట. హాయ్ గైస్, మీకు వచ్చేసి వీక్ ఏఐ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి ఏజీఏ అంటే ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. హాయ్ గైస్, మీరు అక్కడ చూస్తున్నట్లయితే ఏజీఏ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏజీఏ అంటే ఏంటో మీకు వచ్చేసి చూపిస్తాను రండి. మనకి ఏజీఏ అంటే వచ్చేసి మనకి ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాబ్లం అన్న ఏమన్నా ఒక ఆన్సర్ అన్నా ఏమన్నా క్వశ్చన్ అన్న ఏమన్నా వచ్చేసి అడిగామంటే వచ్చేసి దానికి ఏజీఏ రోబోట్ అనేది వచ్చేసి మనకి తన మైండ్లో వచ్చేసి మనకి దాని గూగుల్లో కట్ట వచ్చేసి థింకింగ్ చేసి డౌన్లోడ్ చేసి మనకి ప్రోగ్రామింగ్ ద్వారా మనకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి వచ్చేసి ఏజీఏ అనమాట. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మనకు ఒక వరల్డ్ వైడ్ టెక్నాలజీ డేటా షీట్ అంతా వచ్చేసి ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దగ్గర రోబోట్ దగ్గర మనకైతే వచ్చేసి ఉంటుంది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మనకి ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే చెప్పాను కదా. మనకి దీనికి ప్రోగ్రామ్ కూడా చేయాలన్నమాట. మనకి దీనికి ప్రోగ్రామ్ చేస్తే ఆ విధంగా కూడా వచ్చేసి మనకి వర్క్ అవుతుంది అనమాట, వచ్చేసి కంప్యూటర్ లాగా. అంతేకాకుండా మీరు దీని క్వశ్చన్స్ కానీ ఏమన్నా అడిగినట్టయితే పాయింట్ కానీ ప్రాబ్లం కానీ చక్కగా తన మైండ్లో వచ్చేసి థింకింగ్ చేసుకుంటూ డౌన్లోడ్ చేసుకుంటూ మీకు అది ఆన్సర్ అయినా వచ్చేసి మీకు అయితే అందిస్తుంది అనమాట. ఏజీఐ వచ్చేసి మనకి గుడ్ రోబోట్ అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మనకి ఫ్యాక్టరీలో వర్కింగ్ అసిస్టెంట్ రోబోట్స్ అయితే ఉంటాయి కదా. మనకు వచ్చేసి వాటికి ప్రోగ్రామ్ ఏ విధంగా చేస్తే ఆ విధంగా మనకు వచ్చేసి ఫ్యాక్టరీలో వర్క్ అయితే చేస్తాయి అనమాట. అండ్ మీరు అక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి యొక్క ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్టింగ్ హెల్పింగ్ రోబోట్స్ అనమాట. మనం కంప్యూటర్లో ఏం ప్రోగ్రామింగ్ చేసామో అయ్యే చేస్తాయి. అంతేకాకుండా పక్కన కూర్చొని మాకు గేమ్ ఆడమంటే ఆడవు. ఈ విధంగా మనకి కన్స్ట్రక్షన్ రోబోట్స్ అయితే వర్క్ చేస్తాయి. ఎందుకంటే వీటికి వచ్చేసి రోబోట్లకు వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి కంప్యూటర్లు వచ్చేసి దీనికి ఏం ప్రోగ్రామ్ చేస్తారో ఆ పని అయితేనే చేస్తే, ఒకవేళ వచ్చేసి ఎదటోళ్ళతో ఆడుకోమంటే ఆడుకుంటే, ఒకవేళ ఇంట్లో వర్క్ చేయమంటే వర్క్ చేస్తే. ఎందుకంటే నువ్వు ఒక అసిస్టెంట్గా ఉండే ఫ్యాక్టరీలో ఈ పని చేయాలని అలా వచ్చేసి మీరు ఈ రోబోట్కి వచ్చేసి ప్రోగ్రామ్ చేస్తేనే ఆ విధంగా వచ్చేసి వర్క్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసి ఏజీఏ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేలా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఏజీఏ రోబోట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి సోఫియా వరల్డ్ ఫస్ట్ రోబోట్ సిటిజన్ రోబోట్ అనమాట. ఈ రోబోట్ వచ్చేసి ఒక సిటిజన్ రోబోట్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఏజీఏ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి రెడీ చేయబడ్డది అనమాట. దీనికి వచ్చేసి దీని ఒక ప్రోగ్రాంలో వచ్చేసి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఆడియన్స్ ఉంటారు కదా, ఆడియన్స్ దీని ఒక సాంగ్ పాడమని అయితే చెప్పారనమాట. ఈ రోబోట్ వచ్చేసి నీకు ఏం సాంగ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు వచ్చేసి ఆ ఆడియన్స్ వచ్చేసి సాంగ్ అయితే ఈ రోబోట్ని వచ్చేసి సింగింగ్ చేయమన్నారనమాట. ఈ రోబోట్ వచ్చేసి మనకి ఆడియన్స్ అనేది ఒక సాంగ్ని అయితే వచ్చేసి మనకి సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఆ సాంగ్ ఎక్కడ ఉందో నేను చెప్పాను కదా, మనకి ఏజీఐ మీద ఓల్డ్ టెక్నాలజీ అంతా దీని బ్రెయిన్లో ఆధారపడి ఉంటుందని బ్రెయిన్లోకి వెళ్ళి మనకి ఆ సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ సాంగ్ అయితే సింగింగ్ అయితే చేసింది అనమాట. వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసి మనకి మన వరల్డ్లో వచ్చేసి మనకి ప్రపంచంలో ఏమన్నా వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, ఏమన్నా క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా మనకు వచ్చేసి ఏజీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ అయితే మనకు వచ్చేసి యూజ్ఫుల్ అవుతాయి అనమాట. అందుకేసి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి ఏజీఐ రోబోట్లో వచ్చేసి డ్యాన్సింగ్ కూడా చేస్తాయి అనమాట. మనకి ఏజీఐ రోబోట్లో మనకి కమెండ్ ఇవ్వడం ద్వారా ఏమన్నా
మైండ్ మ్యాపింగ్ స్కిల్తో ఏమైనా చేస్తాయి అనమాట. అంతేకాకుండా మనకి ఏజీఏ రోబోట్లు వచ్చేసి సినిమాలకి డబ్బింగ్ కూడా వచ్చేసి మనకి చేస్తాయి అనమాట. ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్తో మైండ్ మ్యాపింగ్ డౌన్లోడ్ స్కిల్తో మనకి వచ్చేసి ఏ పని అన్నా చేస్తాయి అనమాట ఏజీఏ రోబోట్లు. హాయ్ గైస్, మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కోర్టులో మనం వచ్చి కేసుని వాయిదించాలంటే దానికి ఒక లాయర్ కావాలన్నమాట. అదేవిధంగా వచ్చేసి మనం ఒక మిషన్స్ని కనిపెట్టాలంటే దానికి ఒక ఇంజనీర్ కావాలన్నమాట, మెకానికల్ ఇంజనీర్. అంతేకాకుండా వచ్చేసి మనం ఒక కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా బిల్డింగ్ కానీ కట్టాలంటే దానికి ఒక సివిల్ ఇంజనీర్ కావాలన్నమాట వచ్చేసి. అండ్ గైస్, మీకు ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకు అది వచ్చేసి ఏజీఎన్ అనమాట, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంకా మీకు ముందు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీకేఐ, దాని గురించి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను అనమాట. మనకి ఏమన్నా ఫేక్ కాల్స్ కట్ట వచ్చినప్పుడు మనకి ఫోన్లో ట్రూ కాలర్ కట్ట మనకు వచ్చేసి యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనకి ఇలాగ స్పామ్ లోన్ అని ఇలాగ మనకి వస్తాయి కదా కాల్స్. అది కూడా మనకు వచ్చేసి వీకే వాళ్ళే మనకు అలాగా ఏ కాల్తో తెలుస్తాయి అనమాట. ఈ విధంగా మనకు వచ్చేసి వీకే వర్క్ అవుతుంది అనమాట గైస్ వచ్చేసి మనకి. హాయ్ గైస్, మీరు వచ్చేసి ఇప్పుడు వరకు అసలు మనకి ఏజీఏ అంటే ఏంటో చూసారనమాట. మనకి ఏజీఏ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంతేకాకుండా మీరు వీకేఏ అంటే కూడా ఏంటో వచ్చేసి మీరు చూసారనమాట. మీరు ఇప్పుడు వచ్చేసి ఏఎస్సీ అంటే ఏంటో చూస్తారనమాట. మనకి ఏఎస్సీ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. మనకి రోబోట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ టెక్నాలజీగా ఉంటాయి అనమాట. అంటే వచ్చేసి ఆ రోబోట్ ఉందనుకోండి, తనలాగా ఇంకో కాపీని కూడా వచ్చేసి తయారు చేయగలం అనమాట. చాలా స్ట్రాంగ్ అండ్ హైలీ టెక్నాలజీ రోబోట్స్ అనమాట మనకి ఏఎస్సీ రోబోట్స్ వచ్చేసి. ఇప్పుడు మనం అసలు ఈ ఏఎస్సీ రోబోట్స్ అంటే ఏంటి, అసలు ఈ టెక్నాలజీ ఏంటో ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాం అనమాట వచ్చేసి. ఓకే గైస్, హాయ్ గైస్, ఇంకొక గైస్ మీరు ఇక్కడ మనకి ఏఎస్ఏ రోబోట్స్ అనేవి మనుషుల్లాగా హ్యాకింగ్ కూడా చేస్తాయి అనమాట. హ్యాకింగ్ చేసి మన వరల్డ్లో టెక్నాలజీ సిస్టమ్ను కూడా ఇవి వచ్చేసి డియాక్టివేట్ చేసి విధ్వంసాన్ని అయితే సృష్టిస్తాయి అనమాట. అంత స్ట్రాంగ్ రోబోట్స్ అనమాట మనకు వచ్చేసి ఏఎస్ఏ రోబోట్స్. హాయ్ గైస్, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు వచ్చేసి చిట్టి 2.0 రోబోట్ మీరు ఫుల్ మూవీ చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే తను కూడా తనలాగా కొన్ని రోబోట్లను అయితే తయారు చేస్తుంది అనమాట ఈ విధంగా. అండ్ గైస్, మనకు వచ్చేసి చిట్టి 2.0 రోబోట్ లాగానే మనకి వచ్చేసి ఏఎస్ఐ రోబోట్లు అయితే ఉంటాయి అన్నమాట. వచ్చేసి మనకి రోబోట్లు తనలాంటి ఇంకో రోబోట్లను అయితే తయారు చేస్తాయి అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ప్రపంచంలో చాలా టెక్నాలజీ అయితే ఉంటుంది. ప్రపంచంలో అసలు ఏమైనా చేయగలవు అనమాట ఏఎస్ఐ రోబోట్లు వచ్చేసి. హాయ్ గైస్, మీరు ఇక్కడ వచ్చేసి ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి రోబోట్ నేమ్ వచ్చేసి BNF48 రోబోట్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఉమెన్ రోబోట్ అనమాట. మనకు వచ్చేసి ఈ రోబోట్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఈ రోబోట్కి వచ్చేసి మిసైల్స్ని కంట్రోల్ చేయడం అంటే ఇష్టం అనమాట. దానికి మిసైల్స్ కానీ హ్యాక్ చేయడం వస్తుందని ఈ ప్రపంచాన్ని అయితే అంతం చేస్తాను అనమాట. మనకు వచ్చేసి BNF48 రోబోట్ వచ్చేసి. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ మీద, ఇది వచ్చేసి ఒక ఏఎస్ఐ రోబోట్ అనమాట. ఈ రోబోట్ పేరు వచ్చేసి ఫిలిప్స్ కన్నా అనమాట. మనకి ఈ రోబోట్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఐ హ్యావ్ స్టోర్డ్ ఆల్ పీపుల్ ఇన్ ద జూ పార్క్ అనేది చెప్పింది అనమాట. అంటే వచ్చేసి మనల్ని అందరినీ వచ్చేసి ఒక మనుషుల జూలో వచ్చేసి వేసేస్తానని అయితే బంధించేస్తాననేది ఈ రోబోట్ అయితే చెప్పింది అనమాట. అందుకే మనకి ఏఎస్ఐ రోబోట్లు వచ్చేసి మనకి ఫ్యూచర్లో ఎలాగుంటాయో తెలీదు. అండ్ గైస్, మనకు వచ్చేసి ఏఎస్ఐ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ రోబోట్లు వచ్చేసి మనకి ఫ్యూచర్లో మంచి చేసి మనకు బాగా ఉపయోగపడితే పర్లేదన్నమాట. లేకపోతే మన ఫ్యూచర్లో మనల్ని కట్టుబానిసల కింద చూసి కిందకి దొక్కేసి అవి వచ్చేసి డెవలప్ అయిపోతే మనకు వచ్చేసి డేంజర్ అనమాట. ఎందుకంటే మనకి ఏఎస్ఐ రోబోట్లో మనల్ని ఎలా చూస్తాయంటే మనల్ని ఒక చీడ పురుగుల్లో చూస్తాయి అన్నమాట. అలాగే అవ్వకూడదని వచ్చేసి కోరుకుంటున్నాను. మనకి ఈ రోబోలు వచ్చేసి మనకి ఫ్యూచర్లో ఎలాగుంటే వచ్చేసి మనం
చెప్పలేమన్నమాట. కానీ మనకి ఈ రోబోట్స్ వచ్చేసి చాలా రకాలుగా ఇప్పుడు మనకి యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఏ ఏ ద్వారా వచ్చేసి మనకి రోబోట్స్ వచ్చేసి అండ్ ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఈ రోబోట్ల ద్వారా చాలా యూజ్ ఉంది. మనకి ఏదైనా ఒక చోట ఎర్త్క్వేక్స్ ఏమన్నా వస్తున్నట్లయితే ఈ రోబోట్లో మనకి ముందే సమాచారాన్ని అయితే ఇస్తాయి అన్నమాట. అందుకే మనకి ఈ రోబోట్లు చాలా యూస్ఫుల్. అండ్ అంతేకాకుండా వచ్చేసి మనకి ఈ ఏఎస్ఏ రోబోట్లనే కాదు, ఏ రోబోట్లైనా మనకి భూమి మీదకి ఏమైనా ఆస్ట్రోనాయిడ్స్ కానీ ఏమైనా స్పేస్ షిప్స్ కానీ ఏమన్నా మనకి వస్తే అందరికన్నా మనుషుల కన్నా ముందు మనకి రోబోట్లు ఎక్కువగా తెలియజేస్తాయి అన్నమాట. అందుకే మనకి రోబోట్ల ద్వారా చాలా యూస్ కూడా ఉంది. అలాగే అంతేకాకుండా మనకి రోబోట్స్ వచ్చేసి మిలిటరీ వాళ్ళు బార్డర్ల దగ్గర ఉంటారు కదా, మనకి ల్యాండ్ కూడా ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఏమన్నా ఎక్కడన్నా మనకి బాంబులు వేస్తేనా, అంతేకాకుండా వచ్చేసి మనకి ఎనిమీస్ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనకి రోబోట్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాయి అన్నమాట. మనకి ఏఎస్ఏ రోబోట్లు కాదు, ఏ రోబోట్లు అయినా. అండ్ అంతేకాకుండా మనకు వచ్చేసి ఈ రోబోట్లు వచ్చేసి మనకి బయట వాతావరణం క్లైమేట్లో మనకి ఏ టైంకి ఎలా ఉంటుందో కూడా మనకి ఈ రోబోట్లు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా వచ్చేసి మనకి రోబోట్లు వచ్చేసి మనకి సముద్రాల్లో కట్ట షిప్స్ కట్ట మనకి తిరుగుతుంటాయి కదా, అక్కడ ఏమన్నా వచ్చేసి సొరచేపలు కానీ ఏమన్నా మనకు వచ్చేసి గాలిదుమ్ములు కానీ ఏమన్నా వేస్తే కూడా మనకి చెప్తాయి అన్నమాట రోబోట్లు. అండ్ అంతేకాకుండా వచ్చేసి మనకి రోబోట్లు మనుషులు చేసే పనులు కూడా ఈ రోబోట్లు వచ్చేసి చేస్తున్నాయి అనమాట. మనుషులు తమ పనులు తాము చేసుకోవడానికి కూడా బద్ధకం వచ్చేస్తుంది. రూమ్ క్లీన్ చేయాలన్నా మనకు వచ్చేసి కిచెన్లో అప్లయన్సెస్ వాష్ చేయాలన్నా మనకు వచ్చేసి అన్ని రోబోట్ అనమాట. ఈ రోబోట్ల వల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా మనుషులు వచ్చేసి సోమరిపోతులు అయిపోతున్నారు అనమాట. ఈ విధంగా ఫ్యూచర్లో జరిగితే ఇబ్బంది మనకి. అండ్ అంతేకాకుండా వచ్చేసి మీరు సొంతంగా వచ్చేసి రోబోట్లను అయితే రెడీ చేయొచ్చు అనమాట. ఆర్డినో అల్ట్రాసోనిక్ సెన్సర్స్, ఈ విధంగా మోటార్ డ్రైవర్స్ వీటిని ఉపయోగించి మీరు వచ్చేసి సొంతంగా మీకు ఒక సిల్లీ రోబోట్ని అయితే రెడీ చేయొచ్చు అనమాట. మీకు ఆర్డినో అల్ట్రాసోనిక్ సెన్సర్ల గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీరు ఆ వీడియో ఫుల్గా చూసినట్లయితే మీరే మీ సొంతంగా రోబోట్ని తయారు చేసి దానికి వచ్చేసి ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా హాయ్ గైస్, ఇది వచ్చేసి మనకి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మనకి ఏ డిగ్రీ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నేను ఈ వీడియో చేయడం కోసం ఎంత కష్టపడ్డాను అనమాట. మీకోసం దీని ఒక 3-4 డేస్గా స్టడీ చేసి ఎడిటింగ్ చేసి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఎన్నో విధాలుగా కష్టపడి నేను దీన్ని అయితే చేశాను. అందుకని మనకు మన వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఇంక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటాను గైస్. బాయ్ బాయ్.